నిన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లాల పర్యటన స్టార్ట్ అయింది. సో, ఇందులోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కూడా కొనసాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది ప్యారలల్‌గా. సో, నిన్న మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన కంప్లీట్‌గా టార్గెట్ మొత్తం మాజీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. యథావిధిగా ఇది పెద్ద ఊహించలేని అంశం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఊహించింది. ఈయన సభ అంటే, ఈయన స్పీచ్ అంటే కేవలం ఈ టార్గెటెడ్ మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటట్టు, లేదా కొత్త హామీలా, లేకపోతే ఆ మిరియాలకు కూడా సంబంధించి చాలా అంశాలున్నాయి మాట్లాడడానికి. నల్గొండ జిల్లాకి ప్రధానంగా చాలా సమస్యలున్నాయి. ఈ ఫ్యాక్టరీల అంశం ఉంది. చాలా అంశాలు త్రిబుల్ ఆర్ అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కనీసం అప్డేట్ లేకుండా, ఎలాంటి అంశం మీద స్పందించకుండా, కొత్తగా ఇచ్చే హామీలేమీ లేకుండా, కేవలం చిన్న పిల్లలు కూడా చూడలేని పరిస్థితిలో నిన్న స్పీచ్ కనపడింది. సో, ఇదే ప్రధాన వార్తగా కనపడింది. ఇక అన్ని అన్ని పేపర్‌లో కూడా దీన్నే హైలైట్ చేస్తూ వార్తలు ఈరోజు మ్యాక్స్ అన్ని పేపర్‌లో కూడా దాదాపు ఇదే వార్త, ఇదే టైటిల్‌తో కనపడతా ఉంది. కొంచెం అటు ఇటుగా ఇదే టైటిల్ కనపడతా ఉంది. అన్ని పేపర్‌లో కూడా ఇదే. ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఏం ఉపకారం జరుగుతుందంటే ఏం లేదు. జీరో. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సిన మాటలు వేరే. ఇప్పటికైనా అంటే దాదాపు 2 ఏళ్ళుగా అయిపోయింది. ఇక దాదాపు 3వ సంవత్సరం అడుగుపెట్టాం. ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కనీసం ఈ రోజైనా ప్రజలకి కొత్త హామీల గురించి కావచ్చు, ఇంకా పూర్తిగా హామీలు అమలు కాని విషయాల మీద కావచ్చు, రైతుల యూరియా కష్టాల గురించి కావచ్చు, రైతులకు రావాల్సిన రైతు బంధు విషయంలో కావచ్చు, లేదా గిట్టుబాటు ధరల అంశం కావచ్చు, త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. నిన్న నల్గొండ జిల్లా ప్రధానంగా జరుగుతూ ఉంది కాబట్టి త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. అక్కడ రైతులు చాలామంది పాపం ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ పొలాలు ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఉండే. సో, మొదట్లో రిలీజ్ చేసిన డిపిఆర్ వేరే, తర్వాత మ్యాప్స్‌ను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ఏవి కూడా పోకుండా, కనీసం ఇంత డ్యామేజ్ కూడా ఫ్యాక్టరీలకు జరగకుండా మొత్తం మ్యాప్‌నే మార్చిరనేది రైతులు ఆరోపిస్తున్న మాట. సో, వీటన్నిటి మీద ఏమన్నా జవాబు చెప్తారేమో, లేదా ఆల్రెడీ దావోస్‌కి పోయొచ్చిండు కదా, ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చెప్తారేమో, అక్కడ పాఠాలు కూడా నేర్చుకుని వచ్చిండు కదా అనే ఆశతో యావత్ తెలంగాణ ఎదురు చూసింది. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి మాటలు, సో బేసిక్‌గా ఇవన్నీ ఉంటాయని తెలుసు. కానీ కేవలం వీటితోనే సభ నడిపిస్తారన్న విషయం తెలియని పరిస్థితి. కనీసం ఎంతో కొంత ఆశ కూడా చచ్చిపోయే పరిస్థితి ప్రజలకి. ఇక చూసి ఎదురు చూసి ఇక ఆశలు కూడా పోతా ఉన్నాయి. ఇక వీళ్ళు ఇంతే ఉంటుంది, ఇవే రోత మాటలు ఉంటాయనేది. ఒక ముఖ్యమంత్రి స్పీచ్ అంటే యావత్ తెలంగాణతో పాటు భారతదేశంలో నేషనల్ వైజ్ ఉన్న ప్రతి తెలుగువాడు చూసేటట్టు ఉండాలి. అరే మన ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చూసేటట్టు ఉండాలి. పక్క రాష్ట్రాలకి మన మాటలు ఆదర్శం కావాల్సిన పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలోనే కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల గురించి కానీ, ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యల మీద కనీసం ఒక్కనాడు కూడా మాట్లాడిన పరిస్థితి, ఏ స్పీచ్ అని ఇదే పరిస్థితి ఉంటుంది. సో, నిన్న ఇదే మాట, ఎవరికిరా నువ్వు జాతిపిత, నీ జాతికి నువ్వు పితవు కావచ్చు, యా లుచ్చా, దోపిడీదారు, దొంగ జాతిపిత ఎలా అవుతాడని ఈయన మాట్లాడుతున్నాడు. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు గత ముఖ్యమంత్రి నేను వెనకేసుకు రావట్లే. ఇప్పుడు ఆయన జాతిపిత అన్నది పబ్లిక్ కాదు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అన్నారేమో కానీ ఎవరు పబ్లిక్ ఆయన్ని జాతిపిత అని ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఏ పబ్లిక్ కూడా, సామాన్యుడు ఎవడు కూడా ఆయన్ని జాతిపిత అని అనలే. మరి ఏ విధంగా మీరు ఇప్పుడు దాన్ని ప్రజలకు రుద్దుతూ ఉన్నారు? మరి మీరు దాదాపు దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రిలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మీరు. మరి మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు? మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు? దాదాపు అత్యధిక కేసులు ఉన్న వ్యక్తి మీరు.
మరి ఎట్లా అయ్యారు మీరు ముఖ్యమంత్రి? చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే చాలా వస్తాయి. ఇప్పుడు కౌంటర్లు ఇవ్వాలి, కౌంటర్లు వేసుకోవాలంటే ఇప్పుడు మీరు మీరు పర్సనల్‌గా పెట్టుకోవాలి అవన్నీ కూడా. ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇవ్వడానికి వేదికలు పెట్టి, ప్రజాధనాన్ని వాడుకుని, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమి మాట్లాడకుండా, కొత్తగా ఏ పథకాల విషయంలో కూడా అమలు విషయంలో ఎంతవరకు మనం కొత్తగా అమలు చేసే పరిస్థితి ఉంటుందనేది మాట్లాడకుండా, కేవలం మీరు తిట్టుకోవడానికి లేదా మీరు కౌంటర్లు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడుకొని మీరు సభలు పెట్టుకుని ఏం ఉపకారం దీనివల్ల మాకు? తెలంగాణ ప్రజలకు ఏం ఉపకారం దీనివల్ల? ఈ సభల వల్ల ఏ ఉపకారం? ప్రజాధనమే కదా మీరు వాడేది కూడా. మీ ప్రోటోకాల్ అంశమా, మంత్రుల ప్రోటోకాల్ అంశమైనా ఏదైనా అక్కడ అక్కడ పనిచేసే ఏ అధికార విషయంలో అయినా కానీ ప్రజాధనం వృధా అవుతుంది మీ ప్రతి సభకి కూడా. మరి అట్లాంటప్పుడు ప్రజాధనం ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలకి ఏమన్నా ఉపకారం జరిగే అంశాల మీద మీరు మాట్లాడితే ఎంతో కొంత ప్రజలకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పెళ్ళ మొగుడి మాటలు వింటాడా? పోలీసు వాళ్ళు ముసిగేసి మసిపూసి పట్టుకు రావాల్సిందే. భాస్కర్రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్తట. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమట. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఎవనికిరా జాతిపిత అని సీఎం రేవంత్ ప్రశ్నించారట. 10 ఏళ్ల అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. ఎండటాస్తులు మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న కాల్స్ సైతం విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవడైనా వింటాడట అని ఆగ్రహం వ్యక్తం చేశారట. జడ్జిలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులు, సినీ తారలను వదలలేదని అన్నారట. వాడు ఎవడో ఏదో మాట్లాడుకుంటే వీడికి ఎందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడైనా ఇలా చేస్తాడని ప్రశ్నించారట. ఇలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవనికిరా నువ్వు జాతిపిత? ఎవడు నీ జాతట? వినోద్రావుని జాత, ఎర్రబెల్లి దయాకర్ నీ జాత, కుకట్పల్లి మాధవరం కృష్ణారావు నీ జాత, తన్నీరు హరీష్ రావు నీ జాత. నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మా నల్గొండకు, మా పాలమూరుని నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? మొత్తం కూడా ఇక్కడ పర్సనల్ ఎజెండా టార్గెటెడ్గా మాట్లాడినట్టుగా కనపడతా ఉంది ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమైనా కొత్త విషయాలు, ఇప్పుడు దావోస్ పోయొచ్చిండు, కొత్త కంపెనీలు ఏమన్నా లేదంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? అక్కడ కూడా ఎంఓఎల్ చేసుకుని వచ్చిర్రు. ఆ ఎంఓఎల్ సంగతి ఏమైనా చెప్తారా? కొత్తగా ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయా? ఆ పెట్టుబడులు ఎంత దూరం పోయినాయి? లేదా ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు, లేదా మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసలు దేని మీద కూడా సరైన ఇప్పుడు దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడకూడదు, ఇది చాలా కీలకం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన్ని దాదాపు తెలంగాణ రాష్ట్రం కూడా ఆయన మాట్లాడే ప్రతి మాట కనిపెట్టుకుని ఉంటారు, వింటారు. కానీ అట్లాంటి ముఖ్యమంత్రి నోటి నుంచి అసలు ఎవరు టీవీ చూడకుండా చేసేటట్టు, ప్రధానంగా మహిళలు ఎవరు టీవీ చూసే పరిస్థితి లేదు. ఈయన స్పీచ్లు జరుగుతున్నాయంటే ఈయనే కాదు, ప్రతిపక్ష పార్టీలు అట్లనే తయారయ్యాయి. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా వాళ్ళు మాట్లాడే విధానం మొత్తం కనీసం ప్రజలు చూసే పరిస్థితి లేదు ఈరోజు. మరి ఈ సమయంలో ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకి చాలా
అవసరం ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో ప్రజలు మొత్తం కూడా ఒక్క పథకం కూడా సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కనీసం ఏదైనా కొత్త అంశాలు చెప్తారా అంటే ఏ ఏది కొత్త అంశం లేదు. కేవలం ఈ తిట్టుడు మాత్రమే ఉంది. పెళ్ళాం మొగుడి ఫోన్ వినే సన్నాసిని జాతిపిత అంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటారట. బావిలో దూకి చచ్చిపోతారట. సిగ్గుతోని తల వంచుకోవాలని అన్నారు. ఇలాంటి ఘోరమైన, క్రూరమైన నేరాలు చేస్తే పోలీసోళ్ళు ముసుగులు వేసి పట్టుకొస్తారు. కానీ మన పోలీసోళ్ళు కేటీఆర్, హరీష్ రావును ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేదంటే ముఖానికి మసిపూసి పోలీసోళ్ళు ముంగట పెట్టేది ఉండే. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అలా చేయలేదని అన్నారట. మహిళా శక్తికి ఎదురు లేదట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిందని, ఎన్నికల్లో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను 100కు 100% గెలిపించాలని మొట్టమొదటిసారి మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలాది మంది జనం వచ్చి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొన్నారని, మహిళా శక్తి ముందు ఎవరు ఎదురులేరని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిరట. నాటి ప్రభుత్వం ఏ గ్రామంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారట. 3,17,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారట. పేదల పక్షాల ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారట. నాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిర్లలకు అమ్ముకునేందుకు, లేదంటే పశువులకు దానా పెట్టేందుకు పనికొచ్చిందని, వాటితో ఎన్నడూ వండుకుని తిన్నది లేదన్నారు. సన్నబియ్యం వచ్చిన వారందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారట. నిజంగా మీరు ఇచ్చిండుంటే ఆ లిస్ట్ చెప్పాల్సింది. ఇప్పుడు పేదలకి ఏం కొత్త పథకాలు తీసుకొచ్చారు, ఏం పథకాలు అమలు చేస్తున్నారో, ఎంతవరకు అమలైనాయి, గిరిజనుల విషయంలో కావచ్చు, ఆదివాసుల విషయంలో కావచ్చు, బలహీన వర్గాల రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలు ఏం తెచ్చిర్రు అనేది మీరు క్లియర్గా ఒక టేబుల్ వేయాల్సింది. ఇక వీళ్ళకి ఇంత కేటాయించాం, ఇదిగో వీళ్ళకి ఈ పథకాలు పెట్టినాం, ఈ పథకాలు అమల్లో ఉన్నాయి ప్రస్తుతానికంటే క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికి రావట్లేవి. ఇప్పుడు మీరు చెప్తున్న ఏ పథకాలు కూడా ప్రజలకు అందట్లే. మరి అలాంటప్పుడు మీరు ఒక టేబుల్ వేస్తే ప్రజలే క్రాస్ చెక్ చేసుకుంటారు, ఈ పథకాలు వచ్చినాయా అని వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికి రాని పరిస్థితి ఈరోజు పథకాలు. ఏ పథకం కూడా ఎవరికి అమలు కావట్లేదు. మీరు మాత్రం ఆ పథకాలు చూసే ఓటేయండి అంటున్నారు. మరి ఎట్లా ఓటేస్తారు? ఇక సింపుల్ లాజిక్, మీరు పథకాలు చూసి ఓటేయండి అంటున్నారు, ఎట్లా ఓటేస్తారు? ఇక ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి రేషన్ కార్డులు అనే అంశం, సన్నబియ్యం అంశం ఇక వదిలేసేయండి మీరు. ఇప్పుడు దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని వదిలేసేయండి. మీరు రాష్ట్రంలో మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు చేసింది ఏంటి? రైతుల యూరియా విషయాల్లో ఏం చేశారు? రైతు బంధు విషయంలో ఎంత న్యాయం చేశారు? రుణమాఫీ విషయంలో ఏం చేశారు? ఇవన్నీ కూడా చెప్పగలగాలి మీరు. ఇప్పుడు అదే నల్గొండలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అది తెలీదా? ఈ చౌటుప్పల్ ఏరియాలో మొత్తం దాదాపు 7 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు పోతుంది రైతులకి. 7 ఎకరాలు మీరే తీసుకుంటారు త్రిబుల్ ఆర్ పేరు మీద. కనీసం గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు ఆ ల్యాండ్కి కూడా. మీరు ఇచ్చే పైసలతో ఇంకొక చోట ల్యాండ్ కూడా రాని పరిస్థితి. 7 ఎకరాలు మీరు తీసుకుంటే ఎకరం కూడా కొనుక్కోలేని పరిస్థితి. అంత పైసలు మీరు ఇస్తున్నారు వాళ్ళకి నష్టపరిహారం కింద. మరి ఏం చక్కదనం ఉంది ఇందులో?
మరి వీటి గురించి కూడా మాట్లాడాల్సి ఉండే. మీరు నల్గొండకు పోయారు కదా. ఇప్పుడు అలాగే 25,35,000 మంది రైతులకు 21,000 ఎప్పుడు పడతాయి ఇవి? 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేశామని రేవంత్ చెప్పారట. రైతులు అప్పుల నుంచి విముక్తి కల్పించామన్నారట. అంతేకాకుండా రైతు భరోసాలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000ను ఇచ్చామని 9 రోజుల్లోనే 9,000 కోట్లను ఖాతాలో వేశామని వెల్లడించారట. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ 9,000 కోట్లను రైతు భరోసా కింద ఖాతాలో వేస్తామని చెప్పారట. 2 ఏళ్లలో వ్యవసాయం రైతుల కోసం 1,10,000 కోట్లను ఖర్చు చేశామని తెలిపారట. దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మనదని అన్నారు. రైతు సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు సైతం రావని అన్నారు. గతంలో బీఆర్ఎస్లో ఉన్నోళ్ళకే పథకాలు ఇచ్చారని, కానీ తాము బీఆర్ఎస్ నేతలకు సైతం అన్ని పథకాలు అందిస్తున్నామని అన్నారట. ఇక్కడ నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్లో కాంగ్రెస్ వాళ్ళ పిల్లలే కాకుండా బీఆర్ఎస్ నేతల పిల్లలు సైతం చదువుకుంటున్నారని అన్నారట. నాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించామని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని సీఎం రేవంత్ అన్నారు. ఊరించి ఆయన 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని, పంజాగుట్ట చౌరస్తాలో 10 ఎకరాల్లో 2,000 కోట్లతో గడి నిర్మించారని, కానీ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా అని ప్రశ్నించారట. ఏటా 2 లక్షల ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మించే అవకాశం ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతి వారం ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. దళారులు లేరని, దగా లేదని, పేదలకు ఇండ్లు ఇచ్చి 5 లక్షలను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారట. ఎక్కడికి వెళ్ళినా తమ నియోజకవర్గానికి మరో 4,000 ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. అందుకే ఏప్రిల్లో 2వ విడతలో మరోసారి లక్షలాది ఇండ్లు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని అన్నారట. ఇక గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠట. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజాదుద్దీన్కు ఓకే చెబుతారా, కొర్రీలు పెట్టి ఫైల్ను తిప్పి పంపుతారట. పాపం వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై మరోసారి ఉత్కంఠ నెలకొన్నదట. కేబినెట్ పంపిన సిఫార్సులను మేరకు మంత్రి అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారా, ఏదైనా కొర్రీలు వేసి ఫైళ్లు వెనక్కి పంపుతారా అని లెక్క. ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉంటారా అనేది చర్చ మొదలైంది. రాజ్భవన్కు ఫైల్ వెళ్ళి 5 నెలల పూర్తయిన సుప్రీంకోర్టులో విచారణలో పెండింగ్లో పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టుతో గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అజారుద్దీన్ టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తున్నది. మరో 3 నెలల్లో ఎమ్మెల్సీగా నామినేటెడ్ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది పంచాయతీ. ఇప్పుడు ఈ కోదండరాంకి ఆల్రెడీ గతంలో దాన్ని కొట్టేసారు. మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఇరకాటంలో ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాకు తెలిసి మంత్రి పదవి ఊడే పరిస్థితి ఎక్కువ కనపడతా ఉంది అజారుద్దీన్. ఇది గతంలోనే మనం మాట్లాడుకున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన్ని మైనార్టీ మంత్రిగా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ మంత్రి చేసిరు ఆయన. సో అప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇది కేవలం టెంపరీ పదవి మాత్రమే. ఇక మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోతే ఇక కథమిగా ఆయన్ని బయట మంత్రి పదవి కూడబీక్కుంటారని మనమే చెప్పినాం దాన్ని. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదించే పరిస్థితి లేదు. పూర్తిగా చట్ట విరుద్ధంగా ఇప్పుడు కోదండరాంది ఆల్రెడీ రద్దయిన పదవి, మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఎట్లా కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది? అది కూడా ఇమీడియట్గా రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఆయనకే ఎమ్మెల్సీ పదవి అనౌన్స్ చేశారు. ఇక వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టాచారం నేను పదవులు ఇస్తా, ఇక నచ్చినోడికి పదవులు ఇస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా. ఈ ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చీట్ అట. అనర్హత పిటిషన్ కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అట. ఆయన పార్టీ మారడంపై ఆధారాలు లేవని స్పష్టీకరణ అట.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణ 19కి వాయిదా. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు రిలీఫ్ అట. ఇప్పుడు ఈయన పార్టీ మారలేదు అంటారు కదా. ఇప్పుడు సంజయ్ ఇప్పుడు నిన్న ఒక క్లారిటీ ఇచ్చింది ఈయన. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అయితే పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు, నాతో మాత్రం ఇవ్వలేదు. కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలా కప్తే వాడు నాకు పండుగ కప్తే నేను కాంగ్రెస్ లో చేరిద్దని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు, ఎవరిని ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత మాట్లాడుతుంది కదా, నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తున్న పండుగ తప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసింది. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చి వాస్తవమే, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టిన బయట. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నేను పార్టీ మారలేదు, నేనేదో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి పోయినా, సో అప్పుడు కండువా కప్పిర్రు, ఇక తెల్లారితే నా మీద దాడి చేసారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ స్పీకర్కి ఆధారాలు లేవంటారు కదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇక స్పీకర్కి నిజంగా ఆధారాలు లేవని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వెనకాల అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, వెనకాల ఆయన బ్యానర్ ఉంది, పక్కన కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, మరి ఈయన బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సింది కదా ప్రెస్ మీటు. బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టుంటే ఇంకా బాగుండేది, నమ్మడానికి ఇంకా బాగుండే. వెనకాల కాంగ్రెస్ మినిస్టర్ నెంబర్ ఫోటో ఉంది, మొత్తం చుట్టూరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టిన ప్రెస్ మీటే కదా అది. మరి అట్లాంటప్పుడు మీరు బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సింది ఈ ప్రెస్ మీటు, ఇంకా బాగుండేది. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ డ్రామాలన్నీ? మరి ఈ వీడియో వెనకున్నది ఎవరు? మరి ఎట్లా బీఆర్ఎస్లో ఉన్నట్టు అవుతుంది? మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టి నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నారు. మరి బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సింది కదా ప్రెస్ మీటు. ఇప్పుడు స్పీకర్కైనా కానీ అసలు ఎందుకు ఈయన ఇప్పుడు నలిగిపోతున్నట్టుగానే కనపడతా ఉంది. స్పీకర్ కూడా ఏం చేయలేని పొజిషన్లో ఉన్నాడు, ఆయన కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో కనపడతా ఉంది. ఆయన నిజంగా చాలా జెన్యూన్ అనుకున్నారు. నిజంగా ఆయన తీర్పు మీద నిజంగా అందరికీ నమ్మకం ఉండే ఈ రోజు వరకు. మన 7 ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఈరోజు సంజయ్ విషయంలో ఇచ్చిన తీర్పు కావచ్చు. ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ ఫ్లెక్స్లే కదా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం. మరి అవన్నీ తీసేసేయండి, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు పెట్టండి మరి వెనక. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పండి, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి మీరు. మరి ఇవన్నీ ఆధారాలు ఎందుకు స్పీకర్కి కనపడట్లేదు? ఇవన్నీ ఆధారాలు కావా? ఇవి ఆధారాలే కావా? ఇప్పుడు ఈ వీడియోలు కావచ్చు, వీళ్ళు పెట్టే దీని కావచ్చు, ఈ సిచ్యువేషన్ చూస్తే మనకే అర్థమవుతుంది కదా అని కాంగ్రెస్లో ఉన్నాడని. ఎవరిని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు స్పీకర్కి ఎందుకు కనపడట్లే అంటున్నా. ఇప్పుడు స్పీకర్కి ఇప్పుడు అంత క్లియర్గా మనకే అర్థమవుతుంది అది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతుండేనని, అది కాంగ్రెస్కి సంబంధించిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకా ఏ విధంగా ఇప్పుడు స్పీకర్కి ఎందుకు కనపడట్లేదు అదంతా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ షీట్ ఇచ్చారు. సంజయ్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మాట్లాడుతూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్టు మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ను ఈ నెల 19కి స్పీకర్ వాయిదా వేసిరాడు. ఇక వేసుకుంటూ పోండి, ఇక మీ ఇష్టం, వాయిదాలు వేసుకోండి,
దాన్ని డైలీ సీరియల్ చేసుకోండి. జనాలు చూసేటోళ్ళు పిచ్చోళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఇక ఇవన్నీ కూడా స్పీకర్కి కనపడవు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెనక పెట్టుకుని, కాంగ్రెస్ కండువాలు పక్కన పెట్టుకుని అంత ఓపెన్గానే బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు ఇక ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమో కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇక అది కష్టమే కాదు. వాళ్ళు ఓపెన్గానే వాళ్ళ మీద అనర్థ వేటు పడాల్సిందే. ట్రాన్స్పరెన్సీగా గనక విచారణ జరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు మాత్రం తప్పించుకునే పరిస్థితి కాదు. వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడే పరిస్థితి. ఆ విషయం స్పీకర్కి కూడా తెలుసు. ఇక ఆయన చేసేది ఏం లేదు. ఇక ఆయన కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. ఇప్పుడు దాన్ని ఒక పార్టీ వ్యక్తిగానో లేకపోతే ఇంకొకటో కాదు. స్పీకర్ అనేటోడు న్యూట్రల్గా పనిచేయాలి. రెండు పార్టీ నాయకుల్ని సమన్వయం చేసుకోగలగాలి. ఇప్పుడు ఆయన తీర్పు చూస్తుంటే వన్ సైడెడ్గా కాంగ్రెస్కి సపోర్ట్గా ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా లేదు వాళ్ళు జాయిన్ అవ్వలే, ఆధారాలే లేవంటాడు ఆయన. ఇప్పుడు ఆధారాలు లేకుండా మరి ఎట్లా? ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో కూడా ఆధారాలు లేవంటారా? దానం నాగేంద్ర అంశంలో కూడా ఆధారాలు లేవంటారా? రేవంత్కు వచ్చేది మురికి భాషే. పాలన చేతకాకే ప్రచారంలో విషమట. బినామీ కంపెనీకి 1000 కోట్లట దోచిపెడుతున్న రేవంత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలు పెట్టని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. సాక్షాత్తు సీఎం స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కి కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని, ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్ధరహితమని తెలిపారు. ఓవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ షీట్ ఇవ్వడం స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. స్పీకర్ తీర్పు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయస్థానానికి ఆశ్రయిస్తామన్నారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6000 కోట్ల కాంట్రాక్టుల దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డి హయాంలో అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు పనులు, రహదారుల పనులు కలిపి 6000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. దివాలా తీసిన కంపెనీల్లో కొనసాగుతున్న 100 కోట్ల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు వారం క్రితం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. తన బినామీ కంపెనీ అక్రమాలు బయటపడతాయనే దావోస్లో ఉన్న రేవంత్ రెడ్డి సిట్ విచారణ పేరుతో డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. అక్రమాల నుంచి రాష్ట్ర ప్రజలను దృష్టిని మళ్లించడం కోసమే తనతో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుకు సిట్ నోటీసులు పేరిట డ్రామాలు ఆడారని విమర్శించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ను రద్దు చేయాలని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నారు. స్పీకర్కు ఇంకేం ఆధారాలు కావాలట. ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్కు పోలేదా? జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్నారని, ఇది పార్టీ ఫిరాయింపునట్టు కాదా అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేనే కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో లోకమంతా చూసిందన్నారు. ఆ విషయం స్పీకర్ దృష్టికి రాలేదా అని అన్నారు. అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కవితకు రిపోర్ట్ అందజేసిందట. పాపం ఈమె ఒక సైడ్ ఏమో బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉంటుంది, ఇంకొక దీంట్లోనేమో ఇక వ్యతిరేకంగా మాట్లాడు. అసలు ఈమె స్టాండ్ అనేది ఇక క్లారిటీ అర్థం కావట్లేదు. ఈయన స్టాండ్ ఎటు ఉందనేది ఈమెది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతూ ఉంది ఆమె. సంజయ్ ఇకనైనా బుద్ధిగా ఉండట. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడం కాదట. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఇకనైనా కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టకుండా ఉండాలని హితావు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా
ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని జీవన్ రెడ్డి స్వాగతించారు. ఇకనైనా పక్క పార్టీల విషయంలో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుద్ధిగా ఉండాలని హితవు పలికారు. కాంట్రాక్టుల ద్వారా లాభం పొందడం, పక్కింటి కన్నం వేయడం, బిల్లుల కోసం తాపత్రయపడడం ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ నిలదీసిరట. మున్సిపల్ ప్రచారానికి పవన్ అట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. బీజేపీ జనసేన అభ్యర్థుల తరపున ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొంటారని బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. పవన్ ఎన్నికల ప్రచారం తేదీలు, ఏ మున్సిపాలిటీల్లో పర్యటిస్తారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పవన్ను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. బీజేపీ గెలుపునకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారట. పక్క రాష్ట్రంకి వెళ్ళి తీసుకుతెచ్చుకోవాలా? అసలు ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేసి ఇక బీజేపీ గెలిచే పరిస్థితిలో ఉందా? బీజేపీగా మీరు స్వచ్ఛందంగా గెలిచే పరిస్థితి లేదనేది మీకు అర్థమైపోయింది. మీరు స్వతహాగా మీరు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదనేది అర్థమైపోయింది. మళ్ళీ అలయన్స్కి వెళ్ళే పరిస్థితే. అంటే పక్క రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చి మీకు ప్రచారం చేస్తే కానీ గెలిచే స్థానం లేదా తెలంగాణలో మీకు? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిప్లై ఇచ్చారు. దిష్టి కళ్యాణ్ అట, తెలంగాణ వ్యతిరేకి అట. పవన్ కళ్యాణ్ను దిష్టి కళ్యాణ్ అంటారని, గతంలో ఆయన తెలంగాణ వ్యక్తులు, భాష, నడవడిక గురించి చాలా నీచ స్థాయిలో విమర్శలు చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారట. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలిసి అయ్యా భిక్షాందేహే అన్నట్లు ఓట్లు అడిగితే దుస్థితి వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఆంధ్ర నేత వచ్చి అడిగితే తప్ప తెలంగాణలో బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని, ఆ భయంతోనే పవన్ కళ్యాణ్ లాంటి సినీ తారల వద్దకు వెళ్ళి ఓటు అడుక్కునే పరిస్థితి బీజేపీకి వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు 0 వచ్చే అవకాశం ఉందని, మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత ఇచ్చారో బీజేపీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారట. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది కూడా వాస్తవమే. ఇప్పుడు పక్క రాష్ట్రంలో వచ్చి మీకు ప్రచారం చేస్తే కానీ గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఇక్కడ. మరి ఇక్కడ కూడా మీరు అలయన్స్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఇంకెందుకు? ఇక మీకు తెలంగాణలో ఇక నెంబర్ 2 పొజిషన్ అనేది కాదు, ఇక నెంబర్ 1 కాదు, నెంబర్ 2 కూడా రాదు మీకు. ఇదే పరిస్థితి అయితే ఇక కష్టం. ఇప్పుడు నిన్న కూడా పక్క రాష్ట్రాల నుంచి ఒక మంత్రిని తీసుకొచ్చి ప్రచారం చేయించారు. బీజేపీకి వెన్నుపోటు భయం అట. టికెట్ దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి, ప్రచారానికి దూరం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలట. ఆర్థిక తోడ్పాటు అందించే వారికి మద్దతుట. ప్రచారంలో వెనకబడిన కమలం పార్టీ మద్దతు కోసం కాషాయ అభ్యర్థుల ప్రయత్నాలట. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో వార్డుల వారీగా బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పార్టీ టికెట్ సంపాదించి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే వెన్నుపోటు భయం వెంటాడుతున్నది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని కాదని, పైరవీలు చేసిన కొత్తగా వచ్చిన వ్యక్తులకి టికెట్ ఇచ్చారని టికెట్ దక్కని నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందట. చీకటి ఒప్పందాలతో దెబ్బతీసేలా మొన్నటి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు తమ పవర్ ఏమిటో చూపించాలని భావిస్తున్నారు. బీఫామ్ దక్కని కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికంటే ఎన్నడూ జెండా పట్టుకొని వారు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు టాక్.
తమకు ఆర్థికంగా సహకరించే వారికి లేదా బీజేపీ తరపున బరిలో ఉన్న నాయకుడిని ఓడించే సత్తా ఉన్న ఇతర పార్టీ వారికి లోపైకారిక మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు టిక్కెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీలోనే ఉండి అక్కడ జరిగే రాజకీయ తతంగమంతా మాకు ఎప్పటికప్పుడు చెప్పండి. మద్యం నగదు పంపిణీ కాకుండా చూడండి. అవసరమైతే పోలీసులకు సమాచారం అందించి పట్టించండి అని కోరుతున్నట్లు టాక్ అట. అసమ్మతి నేతలట. మచ్చిక చేసేందుకు అష్టకష్టాలు పడి బీఫామ్లు తెచ్చుకున్న బీజేపీ అభ్యర్థులు ఇప్పుడు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారట. ప్రత్యర్థులతో కలిసి తమ విజయ అవకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అనుచరులతో రాయబారాలు పంపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చు, గెలిచాక ప్రభుత్వం కాంట్రాక్టులు, అనుచరులకు ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారట. అలాగే 1000 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని నియమించగా వారికి సైతం 2 లక్షల వరకు ముట్టజెప్పి ప్రచారం ముగిసే వరకు తమ వెంటే ఉండాలని కోరుతున్నట్లు తెలిసింది. అసమ్మతిగా ఉన్న వారితో చర్చలు జరపాలని చెబుతున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలకు సహకరించకుండా చూడాలని సూచిస్తున్నట్లు తెలిసిందట. ఇక 14 చోట్ల ఏకగ్రీవం జరిగిందట. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో 2996 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. ఇందులో 14 వార్డులు ఏకగ్రీవం అయ్యాయట. అధికార కాంగ్రెస్ 12, విపక్ష బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నదట. ప్రస్తుతం 2986 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయట. ఇక ఎందుకు ఎన్నిక పెట్టేది కష్టం, వేస్ట్గా. ఇక మీరు ఇట్లానే ఏకగ్రీవం చేసుకుంటూ పోండి. ప్రజలకి ఎన్నుకునే పరిస్థితి ఇవ్వద్దు. మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ పైసలు ఖర్చు పెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంటూ పోండి. బెదిరించుకుని పైసలు పెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఎన్నికల డెఫినేషనే మారిపోతుంది కదా. ఇప్పుడు కంప్లీట్ ఎన్నికల డెఫినేషనే మారిపోతా ఉంది ఈ ఏకగ్రీవాల వల్ల. అసలు ప్రజలకు అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలి. అప్పుడు ప్రజలు ఇచ్చే డెసిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లా ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల అసలు ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు అనేది క్లారిటీ ఉండదు. రేపు ఇదే ఫిగర్ కలిపే కదా మీరు గెలుపు విషయంలో మాకు ఎన్ని స్థానాలు గెలిచామనే దాని మీద మీరు ఈ ఫిగర్ కలిపే కదా చెప్తారు. మరి అప్పుడు ఇక్కడ దానికి గెలుపు ఎట్లా అవుతుంది? దానికి గెలుపు ఎట్లా అంటాం మనం? ప్రజలు ఎన్నుకున్నప్పుడు అది నీతిగా ఉంటుంది. అసలు ఎన్నికల డెఫినేషనే కంప్లీట్గా మారిపోయింది ఈ విషయంలో. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవాలు జరిగినాయంటే ఒక తతంగా అప్పుడు కూడా పైసలు బాగా పంచిపెట్టారు. ప్రత్యర్థుల్ని వాళ్ళు విత్డ్రా చేసుకునేటట్టు ప్రోద్బలం చేసి పైసలు పంచిపెట్టి వాళ్ళ పోటీలో లేకుండా చేసి ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితి ఉంది. వేలం పాటలు నడిచినాయి. ఇప్పుడు అదే తరహా రాజకీయం నడుస్తూ ఉంది. ఇక ప్రజలకు ఎందుకు ఓటు హక్కులు ఇవ్వడం? మనం ఓటు హక్కు వాళ్ళు కల్పించాల్సిన అవసరం ఏముంది? ఇక నుంచి హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమం అట. ప్రతి శనివారం ఫోన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ అట. ప్రజావానికి విస్తృత స్పందన. జిహెచ్ఎంసీ డైరెక్టర్ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరాటకంగా నిర్వహిస్తున్న హైడ్రా ఇకపై ప్రతి శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ఈ శనివారం నుంచే ప్రారంభమవుతుందని హైడ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెలవుల రోజు మినహా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నగర ప్రజలు 04029565750 04029565759 ఈ 2 నెంబర్లకి ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని హైడ్రా తెలిపిందట. మరోసారి ఈ నెంబర్లు చెప్తున్నా. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నగర ప్రజలు 04029565750 04029565759 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని హైడ్రా తెలిపింది. చెరువులు, పార్కులు, రహదారులు, ప్రజా వనరులకు కేటాయించిన స్థలాలు, అక్రమాలు, చెరువుల్లో మట్టిపోయడం వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. గతంలో చేసిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోయినా ఈ కార్యక్రమంలో ప్రస్తావించవచ్చని అన్నారట.
ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యతట. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దా సూచించారు. ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గమనిస్తే హైడ్రా కంట్రోల్ రూమ్ 9001136667కు సమాచారం ఇవ్వాలని, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు ఫోన్ చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణపై నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారట. ప్రతి శనివారం ఫోన్ ద్వారా ఫిర్యాదు. సో బేసిక్గా ఇప్పటికైనా రంగనాథ్ గారు చాలా పేదల కోసం ఆలోచించే పరిస్థితికి వచ్చినట్టుగా కనపడతా ఉంది. కొంత రాజకీయ ఒత్తిడి తగ్గినట్టుగా కనపడతా ఉంది ఆయనకి. సో ఇప్పటికైనా కనీసం ఫిర్యాదులు తీసుకోవడం కాదు, ఫిర్యాదుల విషయంలో ఖచ్చితంగా మీరు కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరగకుండా చూస్తారనేది ఇప్పటివైనా మేము నమ్ముతున్నాం. చూడాలి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిర్యాదుల్లో గతంలో మీకు ఏదైనా జరగకపోయినా, ఏదైనా ఇష్యూ మీరు కేసు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇష్యూ సాల్వ్ అవ్వకపోయినా ఇందులో మీరు ప్రస్తావించవచ్చని క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి దీని మీద ఎంతవరకు వీళ్ళు కట్టుబడి ఉంటారనేది ఈ మాటల మీద. ముగ్గురి ప్రాణాలు తీసిన కొరియన్ డ్రామాట. 9వ అంతస్తు నుంచి దూకిన అక్కా చెల్లెళ్ళట. కోవిడ్ కాలంలో కొరియన్ వెబ్ సిరీస్లు, సినిమాలకు అడిక్ట్. స్కూల్కి వెళ్ళడం లేదని ఫోన్లు లాక్కున్న పేరెంట్స్. మనస్తాపంతో ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య. యూపీలోని గజియాబాద్లో ఘటన. కొరియన్ డ్రామాలో ముగ్గురు అక్కా చెల్లెలను బలిగొన్నదట. ఈ ఘటన యూపీలోని గజియాబాద్లో చోటు చేసుకున్నది. కోవిడ్ టైంలో కొరియన్ సిరీస్లు, షార్ట్ ఫిలింలు, డ్రామాలకు అలవాటు పడిన ముగ్గురు అక్కా చెల్లెలు స్కూల్కి వెళ్ళడం మానేశారు. దీంతో పేరెంట్స్ వారి నుంచి మొబైల్స్ లాక్కోవడంతో 9వ అంతస్తు నుంచి దూకి ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారట. బా చాలా ఘోరం. అసలు ఈ ఫోన్లు ఎడిక్ట్ అనేది చాలా ఘోరంగా తయారైంది. సైకలాజికల్గా కూడా మనల్ని అవి కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వాటిని మనం కంట్రోల్ చేసే స్థాయి నుంచి మనల్ని అవి కంట్రోల్ చేసే స్థాయికి మనం మారిపోయినాం అనమాట. కేపాప్ కల్చర్ పసి ప్రాణాలను బలిగొన్నదట. కొరియన్ కల్చర్, డ్రామాలు, బ్యాండ్లకు అడిక్ట్ అయిన 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళ వయసున్న అక్కా చెల్లెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఎడిక్షన్ గమనించిన పేరెంట్స్ వారి నుంచి ఫోన్లు దూరం చేశారు. ఇది తట్టుకోలేక మనస్తాపంతో ముగ్గురు టీనేజర్లు 9వ అంతస్తులోని తమ ఫ్లాట్ల నుంచి కిందకి దూకి మరణించారు. తాము కొరియన్ పాప్ను ఎంతో ప్రేమిస్తున్నామని, దానికి దూరంగా ఉండలేమని, ఈ విషయాన్ని ఇప్పుడైనా తమ పేరెంట్స్కి అర్థం చేసుకోవాలని సూసైడ్ లెటర్లో వారు పేర్కొనడం గమనార్హం. ఈ డైరీలో రాసిన ప్రతిదీ చదవండి, ఇవన్నీ నిజమే, సారీ పప్ప అని, కొరియనే మా జీవితం అంట, ఎంత చెప్పినా మేము దాన్ని వదలలేం, అందుకే మేము చనిపోతున్నామని రాశారట. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు, ఏ పిల్లలకు రాకూడదని తండ్రి చేతన్ కుమార్ కన్నీళ్లతో మీడియాకు వివరించారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఈ దారుణం చోటు చేసుకున్నదట. కోవిడ్ టైంలో ఫోన్కు అలవాటు పడ్డారట. గజియాబాద్లోని భారత్ సిటీ అపార్ట్మెంట్లో 9వ అంతస్తులో ఓ ఫ్లాట్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నిషిక 16 సంవత్సరాలు, ప్రాచి 14, పాచి 12 తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారట. కోవిడ్ కాలంలో వీరు ఫోన్కు అలవాటు పడ్డారట. కేపాప్ కల్చర్కు అడిక్ట్ అయ్యారు. కొంతకాలం తర్వాత వారు క్రమంగా స్కూల్కి వెళ్ళడం మానేశారట. దీంతో తల్లిదండ్రులు వారి నుంచి ఫోన్ను దూరం చేశారట. దీంతో కలత చెందిన వారు ఫ్లాట్లోని బాల్కనీకి వెళ్ళి లోపల నుంచి తలుపు వేసుకుని ఒక్కొక్కరిగా కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నారట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ వస్తువుల్ని మనం కంట్రోల్ చేయాలి, కానీ వస్తువులే మనం కంట్రోల్ చేసే పరిస్థితి. అందులో ఇట్లాంటి అంటే బేసిక్గా టీనేజర్స్ విషయంలో అయితే ఇది చాలా ఘోరంగా జరుగుతుంది. ఏదైనా ఒక దానికి వాళ్ళు ఎడిక్ట్ అయినప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టమే, విఫలం అది. సో ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఒక్కసారిగా మనం ఫోన్ లాక్కుని ఒకసారిగా కంట్రోల్ చేయాలని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటి అగత్యాలకు పాల్పడే పరిస్థితి ఉంటుంది. సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడమా, లేకపోతే చాలా దారులు ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా ఒక్కసారి వాళ్ళు అలవాటు పడ్డాక
ఇక అందులోంచి మనం బయటికి తీసుకురావడం అంటే చాలా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి. సో కాబట్టి తల్లిదండ్రులు కొంత పిల్లల్ని కంటబెట్టుకుని ఉండాలి. ఫోన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఓవర్ ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా. ఇప్పుడు ఫోన్ అనేది ఇప్పుడు మినిమం అవసరమైన వస్తువుగా మారిపోయింది. ప్ర ప్రతి డైలీ రొటీన్‌లో ఆ ఫోన్ అనేది అవసరం అవుతా ఉంది. కానీ ఆ ఫోన్‌లోనే ఎక్కువ శాతం దానివల్లే నష్టాలు కూడా జరుగుతా ఉన్నాయి. దాన్ని అవసరాలకు వాడేదానికంటే అనర్థాలకు వాడేదే ఎక్కువ కనపడతా ఉంది. అందులో బేసిక్‌గా ఈ చిన్నారులు దాదాపు 20 ఏళ్ల లోపు వాళ్ళు దీన్ని నెగెటివ్‌గా కూడా వాడే పరిస్థితి కనపడతా ఉంది. ఈ డార్క్ వెబ్‌సైట్‌లని రకరకాల విషయాల్లో ఈ ఈ ఈ ఫోన్ మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిపోయినాం. ప్రధానంగా ఈ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫోన్‌లో. ఈ డార్క్ వెబ్‌సైట్‌లు కావచ్చు, రకరకాల ఒక లింకు చాలా అనర్థాలకు దారితీస్తా ఉంది. ఏదో ఒక సినిమా డౌన్లోడ్ చేయాలి పైరసీ అనే దాని మీద మనం ఒక క్లిక్ చేసే క్లిక్ కంప్లీట్ మన ఫోన్ని వాళ్ళ కంట్రోల్‌కి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు. అంత టెక్నాలజీ ఉంది. సో చాలా నేరాలు చూస్తున్నాం. చాలా వీటి వల్ల చాలామంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతుంది కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ ఫోన్ ఆఫ్లో ఉన్నప్పటికీ కూడా మన కెమెరాయే వాళ్ళకు ఒక సీసీ కెమెరాగా పనిచేస్తూ ఉంది. సో కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. ప్రధానంగా పేరెంట్స్ అయితే 20 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లల్ని 20 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఎవరైనా కానీ కంటబెట్టుకుని ఉండాల్సిందే. ఫోన్లు ఎక్కువ వాళ్ళకి వాడకానికి ఇవ్వద్దు. ఇక చిన్నప్పుడు మనం అన్నం తినడానికో రకరకాల దీనికోసం ఆ ఫోన్ని వాళ్ళకి అలవాటు చేస్తుంది మనమే. ఇక బొమ్మలతో ఆడుకునే స్థాయి నుంచి ఫోన్లతోనే ఆడుకునే పరిస్థితికి వచ్చింది చిన్నపిల్లలు ఈరోజు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం చిన్న వయసు నుంచే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి పేరెంట్స్ కూడా. లేదంటే ఇట్లాంటి అనర్థాలు చాలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా దీన్ని కంట్రోల్ చేయాల్సింది పేరెంట్సే. ఇంకెవ్వరు దీనికి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పేరెంట్సే దీన్ని బతిమాలో నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి తప్పితే ఇట్లా ఒకసారే కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం వాళ్ళు ఇట్లాంటి రాంగ్ డెసిషన్స్కి పాల్పడే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో విజృంభిస్తున్న హెచ్ఐవి అట, పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు 2024-25లో 3022 కొత్త కేసులట, 3035 మరణాలట. ఆ ఏడాది రాష్ట్రంలో మొత్తం 1,25,000 పేషెంట్లట. అత్యధిక కేసులున్న 6వ రాష్ట్రంగా తెలంగాణ, రెండో స్థానంలో ఏపీ అట. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి సైలెంట్గా విజృంభిస్తున్నదట. గత 5 ఏళ్లుగా గణనీయంగా కొత్త కేసులు నమోదవుతున్నాయట. దేశవ్యాప్తంగా చూసుకున్న తెలంగాణలో కేసులు మరణాలు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయట. 3035 మరణాలతో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో నిలవగా 2024-25లో 1,25,000 మంది హెచ్ఐవి పేషెంట్లతో 6వ స్థానంలో ఉన్నదట. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ గత 5 ఏళ్ల వివరాలు పరిశీలిస్తే అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నాయట. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారట. తెలంగాణలో పైకి ఏపీలో తగ్గుముఖం అట. తెలంగాణలో 2024-25లో 12,25,383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిందట. ఈ సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళనకరంగా ఉన్నదట. తెలంగాణలో 2020-21లో 6,0383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా 2021-22లో 9,274 మంది పేషెంట్లు, 2022-23లో 14,077 మంది, 2023-24లో 1,20,633, 2024-25లో 1,25,343 మంది పేషెంట్లు ఉన్నారట. కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయట. తెలంగాణలో 2020లో 2,559 కొత్త కేసులు, 2021లో 2,007 కేసులు, 2022లో 1,947 కొత్త కేసులు,
2023లో 2962 కొత్త కేసులు, 2024లో 3022 కొత్త కేసులు నమోదయ్యాట. కొత్త కేసుల్లో పెరుగుతూ వచ్చాయట. మరణాల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతూ వస్తుందట. 1523 మంది 2021లో, 1755 మంది 2022లో, 2369 మంది 2023లో, 2816 మంది 2024లో 3035 మంది హెచ్ఐవితో మరణించారట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2020-21లో మొత్తం కేసులు 2,61,302 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా 2024-25కు ఈ సంఖ్య 2,76,633గా ఉన్నదట. కొత్త కేసులు 2020లో 2,256 నమోదు అవ్వగా 2024లో 2,864 రిపోర్ట్ అయ్యాయట. ఏపీలో 2020లో 7,074 మంది మరణించగా 2021లో 9,186 మంది, 2022లో 6,708 మంది, 2023లో 5,310 మంది, 2024లో 4,364 మంది మరణించారట. 2024లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య అట ఏపీలో 2,76,76,000 మంది, మన తెలంగాణలో 1,25,000 మంది. అంటే ఏపీ 2వ స్థానంలో ఉంది, తెలంగాణ 6వ స్థానంలో ఉంది హెచ్ఐవి కేసుల విషయంలో. 2024లో హెచ్ఐవి మరణాలట ఏపీలో 4,364 మంది, తెలంగాణలో 3,035 మంది. ఏపీ 3rd ప్లేస్లో ఉంది మరణాల్లో, తెలంగాణ 4th ప్లేస్లో ఉంది మరణాల సంఖ్యలో. పేషెంట్ల సంఖ్యలో వచ్చేసి ఏపీ 2nd స్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. తెలంగాణలో పెరుగుతూ వస్తున్నాయట కేసులు. 2,50,00,000 మంది ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ అట. ఆధార్ ప్రతికార సంస్థ కీలక నిర్ణయం అట. భారత విశిష్ట గుర్తింపు ప్రతికార సంస్థ ఇప్పటి వరకు మరణించిన వ్యక్తులకు చెందిన 2.5 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. ఆధార్ డేటాబేస్ను ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారంగా ఉండడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రైవ్లో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది. ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ వ్యవస్థ. ఇందులో దాదాపు 134 కోట్ల మంది యాక్టివ్ ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆధార్ నెంబర్ను డియాక్టివేట్ చేయడం అవసరం. దీనివల్ల ఐడెంటిటీ మోసాలను కట్టడి చేయొచ్చు. ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలకు క్లెయిమ్ చేయడానికి ఆధార్ నెంబర్ను అనధికారికంగా ఉపయోగించే మోసాలను కట్టడి చేయవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది నవంబర్లో సైతం 2 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను డియాక్టివేట్ చేసినట్టు UIDAI తెలిపిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులట. బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లట. సెటిల్మెంట్లకు పాల్పడిన వారి చిట్టా సిట్ చేతికట. వీరిలో సంతోష్ రావు పేరు త్వరలోనే అరెస్టులు అంటున్న అధికారులట. పక్క ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్తో ఫైనల్ ఛార్జ్షీట్. కేసుకు బలం చేకూర్చేలా 2,000కు పైగా సాంకేతిక ఆధారాలట. దాదాపు 300కి పైగా సాక్షుల వాంగ్మూలాలట. కీలకంగా మారిన 618 మంది ఫోన్ నెంబర్లట. అక్రమ మార్కులు తప్పించుకోకుండా పగడ్బందీ వ్యూహంతో ముందుకట. బుధవారం న్యాయ నిపుణులతో షిత్ అధికారులు భేటీ అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తుందట. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందట. వీరిలో కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుందట. ఈ మేరకు సిట్ పక్క ఆధారాలు సేకరించిందట. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 2,000కు పైగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన సిట్ ట్యాపింగ్ లిస్టులోని 618 ఫోన్ నెంబర్లో దాదాపు 300 మందికి పైగా స్టేట్మెంట్లను రికార్డ్ చేసిందట. ఇందులో ట్యాపింగ్ లిస్టుకు అప్రూవల్ ఇచ్చిన మాజీ సిఎస్లు, రివ్యూ కమిటీలోని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిలింగ్కు గురైన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర ముఖ్యుల స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇవే
కాకుండా ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన ఆడియో రికార్డింగ్లు, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సహా ఇతర ఎవిడెన్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మొదట్లో కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సిట్ కొంతకాలంగా విచారణకే పరిమితమైంది. కాగా త్వరలోనే ఈ కేసులో సంబంధం ఉన్న కొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే త్వరలోనే అదనపు ఛార్జ్షీట్ దాఖలు ఏర్పాట్లు చేస్తుంది. అన్ని ఆధారాలతో సిద్ధమైన సిట్ అట. ఎస్ఐబి కేంద్రంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టార్గెట్లకు నిధుల కేటాయింపునకు సంబంధించి సిట్ అధికారులు సేకరించినట్లు తెలిసింది. 2019 సెప్టెంబర్ 8 నుంచి 2023 హరీష్ రావు 2019 సెప్టెంబర్ 8 నుంచి 2023 వరకు హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అదే టైంలో ఎస్ఓటి విభాగంలో ఫోన్ ట్యాపింగ్కు అవసరమైన పరికరాలు కొన్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలకు హరీష్ రావు విచారణ సందర్భంగా సిట్ తెలుసుకుంది. దీంతో పాటు ఎన్నికల టైంలో సిద్దిపేటని నియోజకవర్గంలోని ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం, నగదు పట్టివేతకు సంబంధించి వివరాలతో పాటు బాధితుల వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్లు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించి రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టినట్లు తెలిసింది. ఆయా ఫోన్ నెంబర్ల ఆధారంగా బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేసింది. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ పెద్దల తరపున మధ్యవర్తిత్వం వహించిన సంతోష్ రావుతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారుల నుంచి వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. వీరిని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో పాటు సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల వారీగా మరికొంత మందిపై అభియోగాలు మోపుతూ సిట్ తన ఛార్జ్షీట్ను సిద్ధం చేసినట్లు సమాచారం అట. ఈ ఎట్టకేలకు సంతోష్ రావుని అరెస్ట్ చేసే ప్రయత్నం కనపడతా ఉంది. సంతోష్ రావుకి త్వరలో సంతోష్ రావునా లేకపోతే కేటీఆర్ మీద కూడా ఉంటుందా? మరి ఇందులో సంతోష్ రావు కీలకం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనే బెదిరించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి బెదిరించి పైసలు దండుకున్నారనేది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సంతోష్ రావుని ఇప్పుడు ముందు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది చాలా క్లియర్గా. సో ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ వీళ్ళ విచారణలో ఇప్పుడు సంతోష్ రావుని మొట్టమొదటిగా అరెస్ట్ చేసే సిచ్యువేషన్స్ కనపడతా ఉంది. కేసీఆర్ విచారణ తర్వాత బుధవారం సిట్ మరోసారి కీలక భేటీ నిర్వహించింది. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో అధికారులు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. కేసులో నిందితులు, బాధితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి చివరిగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లను పరిశీలించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్న మరికొంతమందిని అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందట. గత ప్రభుత్వ హయాంలో హోంశాఖకు మంత్రి ఉన్న లా అండ్ ఆర్డర్ మాత్రం సీఎం కేసీఆర్ ఆధీనంలోనే ఉండేది. నాడు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రభాకర్ రావు పదవి విరామణ చేసినప్పటికీ తెచ్చి ఎస్ఐబి చీఫ్గా నియమించారు. అలాగే సిట్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుకు మరో 2 ఏళ్లు పొడిగింపు ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారో కేసీఆర్ను ఇటీవల సిట్ అడిగి తెలుసుకుంది. ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సేకరించింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ కూడా కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్లను, కేసీఆర్ స్టేట్మెంట్లోని అంశాలను సిట్ పరిశీలించినప్పుడు ప్రభాకర్ రావు నియామకం వెనుక కుట్రకోణం ఉందనే నిర్ధారణకు సిట్ అధికారులు వచ్చారట. ఈ క్రమంలోనే మరోవైపు ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం దగ్గర నుంచి 2023 డిసెంబర్ 4న బేగంపేటలోని ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసం వరకు సిట్ బృందం పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్లు సేకరించిందట. ఈ కేసులో రెండో నిందితుడైన ప్రణీత్ రావు చీఫ్గా స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ టీమ్ 618 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఆయా టెలికాం సర్వీసుల నుంచి అధికారికంగా రికార్డులను కూడా సేకరించినట్టు సంగతి తెలిసిందేనట.
ఇక లేడీ అడ్వకేట్ దారుణ హత్యట. సొంత అన్నే గొంతు కోసి చంపిండు. ఆస్తి తగాదాలే కారణమట. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఘటనట. ఓ మహిళా అడ్వకేట్ను సొంత అన్న దారుణంగా హత్య చేశాడట. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేష్ గౌతమ్ గ్రామస్తుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన స్వప్న రాజు అన్నా చెల్లెళ్ళట. ఎల్ఎల్బి చదివిన స్వప్న ప్రస్తుతం చేవెళ్ల కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె తల్లి పేరిట 10 ఎకరాల పొలం ఉంది. అందులో అన్న రాజుకి 6 ఎకరాలు, స్వప్నకు 4 ఎకరాలు ఇవ్వాలని తల్లి భావించగా రాజు ఒప్పుకోలేదు. స్వప్నకు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇవ్వాలని గొడవపడుతున్నాడు. ఈ మేరకు గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. బుధవారం స్వప్న ల్యాండ్ సర్వే చేసేందుకు సర్వేయర్ను తీసుకుని తల్లితో కలిసి పొలం వద్దకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న రాజు మరో ఇద్దరితో కలిసి పొలం వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో మాట పెరగడంతో స్వప్నపై రాజు రాయితో దాడి చేశాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతును కోసేశాడు. గమనించిన గ్రామస్తులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే స్వప్న చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 2 నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారట. స్వప్న హత్య విషయం తెలుసుకున్న చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. స్వప్నను రాజు 4-5 నెలలుగా చంపాలని చూస్తున్నాడని, ఈ మేరకు 2 సార్లు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం కూడా చేశాడని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో 2 సార్లు ఫిర్యాదు చేసిందని, అయినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని, ఈరోజు తాము ఫిర్యాదు చేసేందుకు వస్తే దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. న్యాయవాదులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారట. ఈ లోన్ యాప్కు యువకుడు బలట. ఏదో మూల ఇది జరుగుతూనే ఉంది. కంట్రోలే అన్నీ తెలిసి కూడా దానికి బలవుతున్నారు. అన్నీ తెలిసి ఆ లోన్ యాప్స్ గురించి తెలిసి ఇన్ని వార్తలు వచ్చినా కానీ, ఎంతగానో ఎవరు చెప్పినా కానీ ఆ లోన్ యాప్స్కి ఏదో విధంగా బలవుతున్నారు. లోన్ యాప్కు యువకుడు బలట. 3,000 కోసం వేధించిన ఏజెంట్లట. డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు పంపుతామని మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిలింగ్ అట. తట్టుకోలేక హైదరాబాద్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యట. యాప్ లోన్కు మరో యువకుడు బలయ్యాడట. లోన్ డబ్బులు కట్టకపోతే మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపుతామంటూ వేధించడంతో హైదరాబాద్లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. మహారాష్ట్రకు చెందిన ప్రేమ్ కుమార్ నాగమణి దంపతులు కొంతకాలంగా హైదరాబాద్ రామ్నగర్లో ఉంటున్నారట. ప్రేమ్ కుమార్ క్యాంటీన్లకు అవసరమైన మెటీరియల్ సప్లై చేస్తుండగా నాగమణి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ హాస్పిటల్లో క్యాంటీన్లో పనిచేస్తుంది. ప్రేమ్ కుమార్ కొంతకాలం కింద ఓ యాప్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాడట. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో 1 నెల ఈఎంఐ కట్టలేదట. ఇటీవలే తన భార్య నాగమణితో కలిసి మేడారం జాతరకు వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో లోన్ యాప్ ఏజెంట్లు ప్రేమ్ కుమార్కు కాల్ చేశారు. లోన్ డబ్బులు కట్టాలని, లేకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ బంధువులకు పంపుతామని బెదిరించారట. ప్రేమ్ కుమార్ న్యూడ్ ఫోటోలు, వీడియోలు అతని వాట్సాప్కు పంపించారట. దీంతో షాక్ గురైన ప్రేమ్ కుమార్ కట్టాల్సింది 3,000 అని కొంచెం టైం ఇస్తే కడతానని బతిమాలాడట. డబ్బులు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రేమ్ కుమార్ రిక్వెస్ట్ చేసినా ఏజెంట్లు వినలేదట. 10 నిమిషాలు, అరగంట, గంట అంటూ డెడ్ లైన్ పెట్టి కట్టకపోతే అతడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ ఆ ఫోటోలు, వీడియోలు పంపుతామని బెదిరించారట. దీంతో ఇదే విషయం తన భార్యకు చెప్పాడు. ఇట్లా బ్లాక్మెయిల్ చేసే వారికి డబ్బులు పంపితే వాళ్ళు వదలరు, వేధిస్తూనే ఉంటారు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పిందట. బంధువులకు కూడా చెప్పగా వారు ఏమీ కాదని, భయపడవద్దని ధైర్యం చెప్పారట. అయితే ఏజెంట్లు కొత్త నెంబర్ల నుంచి కాల్ చేస్తూ బెదిరిస్తుండడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైన, తన పరువు పోతుందని మనోవేదనకు గురైన ప్రేమ్ కుమార్ మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. భార్య నాగమణి డ్యూటీకి వెళ్ళి రాత్రి 8:30 గంటలకు ఇంటికి వచ్చిందట. డోర్ కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఇంటి కిటికీలను పగలగొట్టి లోపలికి వెళ్లారు.
అక్కడ గదిలో ఉరి వేసుకున్న ప్రేమ్ కుమార్ కనిపించడంతో మృతదేహాన్ని కిందకి దింపి పోస్ట్మార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారట. ప్రేమ్ కుమార్ ఫోన్ ల్యాబ్కు పంపించామని, లోన్ ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఏ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నది విచారణలో తెలుస్తుందని సీఎం మల్లేశం తెలిపారట. ఈ అన్నీ తెలిసి కూడా ఇప్పుడు చాలామంది తప్పు చేసేది ఇదే. అన్నీ తెలిసి కూడా వాళ్ళు అదే లోన్ తీసుకుంటారు లోన్ యాప్స్లో. అన్నీ ఈ వార్తలు ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో దాదాపు వస్తూనే ఉన్నాయి. రకరకాల ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఈ లోన్ యాప్స్ కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు అడిగే పర్మిషన్స్ ఎలా కొట్టినామంటే కథం ఇక మొత్తం మన ఫోన్ డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రతి ఫోటో కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈవెన్ మన ఫ్యామిలీ ఫొటోస్తో సహా వాళ్ళ చేతిలోకి ఉంటాయి. ఎవరి ఫోటో అయినా మార్ఫింగ్ చేయొచ్చు వాళ్ళు. మన ఫ్యామిలీలో మన భార్య, పిల్లలు, తల్లి ఎవరి ఫోటో అయినా కూడా మార్ఫింగ్ చేసి పంపిస్తారు వాళ్ళు. కాబట్టి లోన్ యాప్స్ ఏదైతే చట్టబద్ధత లేని లోన్ యాప్స్ ఉన్నాయో, ఇప్పుడు మన బ్యాంక్స్ ఉన్నాయి, మన బ్యాంక్ ఖాతాలో కూడా లోన్ వస్తుంది. కానీ ఏదైతే చట్టబద్ధత లేకుండా ఒక ప్లే స్టోర్లోనో లేకపోతే ఇంకొక యాప్ స్టోర్లోనో దొరికి ఆ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఈజీ మనీ కోసమా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడగరు అనేది వాళ్ళ ప్రచారం కూడా అదే ఉంటుంది. ఏ డాక్యుమెంట్ అవసరం మీకు లోన్ ఇస్తామంటారు వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఏ డాక్యుమెంట్ లేకుండా, ఏ ఆధారం లేకుండా లోన్ ఎందుకు ఇస్తున్నాడు వాడు మీకు? ఒక చిన్న లాజిక్, ఏ ఆధారం లేకుండా. ఈవెన్ మనం వడ్డీకి పైసలు తీసుకుంటేనే 2 రోజులకి వాడు ఆధార్ కార్డు అడుగుతాడు, వాడు అడ్రస్ ప్రూఫ్ అడుగుతాడు. అట్లాంటిది ఏ పేపర్ కూడా లేకుండా నీకు లోన్ ఎట్లా ఇస్తున్నాడు వాడు? కేవలం నీ నెంబర్ మీద. ఎందుకు ఇస్తాడు వాడు? అది 3,000 కావచ్చు, 30,000 కావచ్చు, ఎంతైనా కానీ అసలు ఫస్ట్ ఈ లోన్ యాప్స్ అనేది మనం బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వాలు బ్యాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు. దీని వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పైన వాళ్ళ చేతుల మీద నడుస్తుంది ఇదంతా. ఈ క్యాసినో కింగ్స్ ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉంటాయి ఇవన్నీ కూడా. దీని వెనక మళ్ళీ పెద్ద చరిత్ర ఉంటుంది. ఈ లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా ఒక చెట్టు కింద మనుషులు, ఇవన్నీ కూడా ఒక చెట్టు కింద ప్రాణులు అంటారు కదా. అట్లాంటి పరిస్థితి అంతా ఒకటే. ఇదంతా మీరు లోన్ యాప్స్ అయినా కానీ, బెట్టింగ్ యాప్స్ అయినా కానీ, ఇతర ఏ యాప్స్ అయినా కానీ అన్నీ ఒకటే. కాబట్టి మన జాగ్రత్త ఇంపార్టెంట్ ఇందులో. ఇప్పుడు తీసుకున్నాక మనం ఏం చేసే పరిస్థితి లేదు, వాడి చేతిలో మనం ఉంటాం. లేదా ఇమీడియట్గా మనం పోలీసులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే.